ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాజధాని ఫిక్స్, రాష్ట్రపతి కొత్త ఆర్డినెన్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రాజధాని అమరావతి మళ్ళీ ఇప్పుడు కలకల్లాడుతుంది. గత 5 ఏళ్లు బోసిపోయిన ఆ ప్రాంతంలో ఎన్నాళ్లకు సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోకి కొత్త ప్రభుత్వం కొలువు తీరనుండడంతో అధికారులందరూ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని బాగు చేసే పనిలో పడ్డారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మొలకెత్తిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. గొంతలు పడిన ప్రాంతాలన్నింటిలో కూడా జేసీబీలతో చదువులు చేస్తున్నారు. వాహనదారులు లేక సీడ్ యాక్సిస్ రోడ్ ఇంతకాలం నిరుపయోగంగా ఉండేది. కొత్త ప్రభుత్వం అమరావతి నుంచే పాలన సాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రోడ్డుకి ఇరువైపులా ఏర్పడిన గుంతలను పూడ్చి క్లీనింగ్ పనులు చేస్తున్నారు. చెట్లు, చెత్తతో నిండిపోయిన అమరావతి రోడ్లు, భవనాలను సిఆర్డీఏ అధికారులు శుభ్రం చేస్తున్నారు. అంతేకాకుండా అటు రాజధాని నమూనా పనులను సైతం వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. దీంతో మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతానికి జై కొట్టిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మనసు మార్చుకున్నారు. రాజధాని ప్రాంతంలో విధ్వంసాన్ని సృష్టించారు. ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చివేశారు. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని కూడా ఇదే, ప్రజావేదికను కూల్చివేయడం. రాజధాని భవనాలను కూడా నిరుపయోగం చేశారు. చంద్రబాబు హయాంలో 90% పూర్తయిన పనులను సైతం నిలిపివేశారు. దీంతో అమరావతి నగరం కళ తప్పింది. దానివలన మట్టి, కంకర, ఇసుకను దొంగలు కూడా ఎత్తుకు వెళ్లిపోయారు. 5 ఏళ్ల పాటు అమరావతి ప్రాంతం బోసిపోయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరం ఓటమి పాలు కావడంతో అమరావతి ప్రాంతం ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు ఆ ప్రాంతం మళ్ళీ కొత్త కళను సంతరించుకొని కొత్తగా ముస్తాబైతే అవుతోంది.